అందరికీ నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ రమ్య భయ్యా సన్నీ యాదవ్ మనందరికీ తెలుసు కదా ఇతను ట్రావెలింగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు ఇతనికి యూట్యూబ్లో 50 లక్షల మందికి పైగా ఇంకెక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఇతను చేసిన తప్పేంటి చెన్నైలో ఎన్ఐఏ ఆఫీసర్స్ ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి విచారించడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా ఇతని పైన ఎన్ఐఏ ఆఫీసర్లు నిఘా పెట్టడానికి ఆ రీజన్ ఏంటి అన్నది మనం ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే భయ్యా సన్నీ యాదవ్ అనే అతను నల్గొండకు చెందిన ఒక వ్యక్తి ఇతను ట్రావెలింగ్ చేస్తూ ఆ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు అయితే ఇతను ఇదే నేపథ్యంలో పాకిస్తాన్కి కూడా వెళ్ళి ట్రావెలింగ్ చేస్తూ అక్కడ ఉన్న మంచి మంచి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా అక్కడ ఫేమస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిబ్రవరిలోనే వీడియోస్ తీసుకొని రావడం జరిగింది అయితే ఈ 2 months పరిధిలో ఇప్పుడు మెల్లిగా కూల్గా రిలాక్స్ అయ్యి ఎడిటింగ్ చేసి ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడైతే ఈ పెహల్గామ్ అలాగే సింధూర్ ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నుంచి ఆయన పోస్ట్ చేయడం జరిగింది అసలైతే ఈ టైంలో అతను ఎందుకు పాకిస్తాన్ గురించి పోస్ట్ చేశాడో లేదో మనకు తెలియదు కానీ ఇలా పోస్ట్ చేయడం వల్ల అతని పైన పోలీసుల నిఘా పడింది ఎందుకంటే పోలీసులు కూడా అధికారికంగా ఇంతకుముందు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది పాకిస్తాన్ గురించి మన ఆర్మీ గురించి ఎటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు అని సపరేట్గా ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్కి సంబంధించిన టూరిజం ఆ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా అతను పాకిస్తాన్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయడమేనా అతను చేసిన తప్పు అదేనా ఏంటా అన్నది ఇంకొకసారి మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఎందుకు భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసి మరి పోలీసులు అరెస్ట్ చేశారు అన్నది మనం ఆలోచిస్తే భయ్యా సన్నీ యాదవ్ గత 3 నెలల క్రితం వెళ్ళాడు అంటే ఫిబ్రవరిలో వెళ్ళిన తర్వాత 2 నెలల పాటు పాకిస్తాన్లోనే ఉండి అక్కడ ఏం చేశాడు ఏంటి ఇన్ని రోజులు ఎక్కడున్నారు ఎవరు వసతులు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా పోలీసులు చాలా క్లియర్గా కూడా వాళ్ళు చర్చించడం జరుగుతుంది అలాగే విచారిస్తున్నారు అయితే ఇలాంటన్నింటికి కూడా ఇలా యూట్యూబర్స్ పైన ఎక్కువగా నిఘా పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు కూడా హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అని ఆమె కూడా ఒక ట్రావెలర్ బ్లాగర్ ఈమె మన భారతదేశపు సైనికుల మీద కొన్ని సీక్రెట్ విషయాలు అయితే పాకిస్తాన్లోని వాళ్ళ కొంతమందికి స్పై వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఈమెలాగే ఇంకా ఎవరైనా ట్రావెలర్స్ ఇలా చేస్తారా అన్న డౌట్తోని భయ్యా సన్నీ యాదవ్ పైన కేసు పెట్టడం అయితే జరిగింది అయితే ఇంతకు ముందు కూడా భయ్యా సన్నీ యాదవ్ మీద వేరే బెట్టింగ్ కేసెస్ ఉన్నాయి అలాగే ఇంతకు ముందే పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు ఇలా ఏమన్నా స్పై చేస్తున్నాడా లేదా అన్నది ఎన్ఐఏ పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే భయ్యా సన్నీ యాదవ్ బయటికి వస్తాడా లేదా అన్నది మాత్రం విచారణ పూర్తిగా జరిగిన తర్వాత మనకు బయటికి వస్తుంది ఓకే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే భయ్యా సన్నీ యాదవ్కి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది నష్టపోతారు అని తెలిసి కూడా ఇలా చేయడం ఇలాగే ఇలాంటి కేసెస్ ఉండడం వల్ల పోలీసులు అతనిపై ఎక్కువగా టార్గెట్ చేసి ఇలా చేయడం అనేది జరిగింది అయితే భయ్యా సన్నీ యాదవ్ నిజంగా తప్పు చేశాడా మన భారతదేశం పైన స్పై చేశాడా ఎందుకు అధికారులు ఆల్రెడీ ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయొద్దు అని చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ టూర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడే పోస్ట్ చేశారు అన్న జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఈ గత వారం రోజుల నుంచి కూడా భయ్యా సన్నీ యాదవ్ పైన న్యూస్ వాళ్ళైతే చాలా కామెంట్స్ చేస్తున్నారు అతను పాకిస్తాన్కి స్పై చేస్తున్నాడా లేదా అని చాలా రాంగ్ కామెంట్స్ చేస్తున్నాడు అని భయ్యా సన్నీ యాదవే తన ఒక ఓన్ వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది సో అది ఏంటి అంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు ఈ న్యూస్ ఛానల్స్ అందరూ కూడా నా పైన పడడం ఆపేయండి కేవలం వ్యూస్ కోసమే నా పైన తప్పుడు ప్రచారాలు చేయకండి నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంది అది అర్థం చేసుకొని ఇకపై వదిలేయండి ఒకవేళ లేకపోతే నాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం జరిగితే లీగల్గా యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని భయ్యా సన్నీ యాదవ్ చెప్పాడు మరి ఈ నేపథ్యంలో తన వీడియోస్ పోస్ట్ చేయడం పోలీసులు కంపల్సరీగా ఎన్ఐఏ అధికారులు అంటే మనకు తెలిసే ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు అతను ఎలాంటి తప్పు చేయలేదు అంటే తప్పించి అతను ఎలాంటి విషయాలు చెప్పినా నమ్మరు వాళ్ళు విచారించి అది క్లియర్ అన్నాకే నమ్ముతారు సో ఇప్పటికైతే అతను తప్పు చేశాడా లేదా అన్నది మనకు తెలియాల్సి ఉంది విచారణ తర్వాత అతను ఏం చేశాడు తను కూడా జ్యోతి మల్హోత్రా లాగా మన ఇండియాపై స్పై చేసి మన ఇండియా విషయాలన్నీ కూడా పాకిస్తాన్కి చెప్తుందా లేదా అన్నది సో ఇలాగ చేస్తున్నారా లేదా అన్నది మనమైతే ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా మన ఇండియాలో ట్రావెలర్స్నే ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళ స్పైస్ కింద పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పుడు ట్రావెలర్స్ అంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు ప్రపంచంలో జరిగేటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి సో వాళ్ళు కొంచెం ఎక్కువ తెలివితో ఉంటారు కాబట్టి అలాగే వాళ్ళు ఏ కంట్రీస్కి తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఎవరేమనరు ట్రావెలర్సే కదా అని వదిలేసి
చేస్తారేమో అని అలా ఎక్కువగా మన భారతదేశంలో నుంచి ట్రావెలర్స్ని మాత్రమే వాళ్ళు స్పై కింద తీసుకుంటున్నారు. సో ఈ విషయాన్ని కూడా గమనించిన పోలీసులు ఎక్కువగా భయ్యా సన్నీ యాదవ్ మీద టార్గెట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంతకు ముందే భయ్యా సన్నీ యాదవ్ ఇంటికి కూడా వెళ్ళి ఇంట్లో కూడా విచారణ జరిపారు. ఆ విచారణ తర్వాత మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏమైనా ఉందా లేదా అన్నది కూడా ఇదంతా కూడా సస్పెన్స్ కోణంలో సాగుతుంది. అయితే హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా, ఈమె మనందరికీ తెలుసు కదా, ఈమె కూడా ఒక ట్రావెలర్. అయితే ఈమె చేసిన పని వల్లే మన భారతదేశంలో ఉన్న ట్రావెలర్స్ పైన మన ఇండియా అనేది నిఘా పెడుతుందా లేదా అన్నది కూడా ఇది ఒక సస్పెన్స్ కోణంకి సంబంధించిన విషయం. ఎందుకంటే ఈ ట్రావెలర్ చేసిన ఒక్క పని వల్ల మన భారతదేశంలో ఉన్న ట్రావెలర్స్ అందరిపైన కూడా నిఘా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఈ అటాక్ ఎప్పుడైతే జరిగిందో పెహల్గామ్ అటాక్, దానికి ముందే జ్యోతి మల్హోత్రా అనేటామా పాకిస్తాన్కి వెళ్ళి రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళందరూ కూడా ఒకటే తరుణంలో అంటే ఒకటే టైమ్ ఆఫ్ పీరియడ్లో వెళ్ళడం జరిగింది కాబట్టి వీళ్ళపైన నిఘా పెట్టడం జరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరే కాకుండా మరికొంతమంది ట్రావెలర్స్ పైన కూడా మన ఎన్ఐఏ నిఘా పెట్టింది. మరి వాళ్ళు ఏం చేశారా ఏంటా అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది.